శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథ నగరంలో నాలుగిళ్ళు. రచన డి కామేశ్వరి గారు. సాయంత్రం 5:30 అయింది. వడగాడ్పు కాస్త తగ్గి చల్లగాలి తగిలింది. ఎండకి భయపడి ఇళ్లల్లోంచి బయటికి రావడానికి భయపడ్డ వాళ్ళందరూ నెమ్మదిగా బయటికి బయలుదేరుతున్నారు. ఆఫీస్ నుంచి ఉరుకులు పరుగులతో ఇళ్లకి చేరేవారు, బజార్లకి సినిమాలకి బయలుదేరిన వాళ్ళు, ఎక్కడ చూసినా జనం, ఎటు చూసినా హడావిడి. ఏదో ప్రళయం ముంచుకొస్తున్నట్లు ఎవరికి వారే హడావిడిగా పరుగులు పెట్టే జనంతో రోడ్లన్నీ నిండిపోతున్నాయి. ఫ్యాక్టరీ కూతపెట్టింది. బిలబిల్లాడుతూ జట్లు జట్లుగా కూలీలు చేతిలో క్యారియర్లతో హుషారుగా బయటకొస్తున్నారు. రంగి, నరసింహులు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఇంటికి బయలుదేరారు. త్రోవలో జనాన్ని, సినిమా పోస్టర్లని, దుకాణాలలో నగలు చీరలు చూస్తూ గబగబా నడవసాగారు. బజార్ దాటి కొంత దూరం వెళ్ళాక మామూలుగా సరుకులు కొనే పచారీ దుకాణం ముందు ఆగారిద్దరు. రంగి చీర కొంగు దించి ముడతలు పడిన 3 రూపాయలు తీసింది. బియ్యం, ఆణా చింతపండు, ఆణా మిర్చి, ఆణా ఉప్పు అవి కొంది. వెంట తెచ్చుకున్న సీసా కాయలలో పావలా నూనె, బేడ కిరసనాయిలు పోయించుకుంది. నరసింహులు 10 పైసలు బీడీలు కొని ఒకటి అంటించుకున్నాడు. దిక్కులు చూస్తున్న రంగిని, ఏటే చూస్తుండవు నడు అన్నాడు. రంగి బుర్రగోక్కుంది. ఉండు మావా, ఏందో మర్చిపోయినాను, ఇంకేదో కొనాలో ఆలోచిస్తూ నిల్చుంది. షావుకారు 10 పైసలు సోడా కారం ఇయ్యి, మరి గంట 2 అణాల ఉల్లిపాయలు కూడా కట్టు, అదిగో ఆ ఉప్పు బిస్కతులు ఓ 10 పైసలకి ఇయ్యి అంది. షావుకారు ఇచ్చిన పొట్లాలన్నీ చీర కొంగున కట్టుకుంది. బియ్యం నరసింహులు పైపంచలో మూట కట్టింది. సీసా కాయలు క్యారియర్ సర్దుకొని షావుకారికి డబ్బిచ్చి బయలుదేరింది. పదమావా, 4 అడుగులు వేశాక మార్కెట్ రాగానే రంగి చేపలు కొందారేటి అన్నాడు నరసింహులు. ఏటి మావా, చేపలు మాంసం రోజు కొనడానికి మనం లక్షాధికారులమా అంది. ఓసేవ్, రొయ్యలు కొని ఇన్ని ఉల్లిపాయలేసి కమ్మగా పులుసెట్టేయ్యాలా? పులుసు గుర్తొచ్చి నరసింహులు నోట్లో నీరూరింది. బీడీ తీసి తుపుక్కు నుమ్మాడు. రంగి పావలా రొయ్యలు కొని క్యారియర్ గిన్నెలో పెట్టుకుంది. నడుమావా, సీకటడ్డాది, గుంటలేం చేస్తున్నారో అడుగులు త్వరగా వేస్తూ అంది. ఉండే 10 పైసలు మల్లెపూలు కొనకూడదంటే రంగి. రంగి వద్దని వారించే లోపలే నరసింహులు ఓ దొండ కొని వాసన చూసి రంగికిచ్చాడు. ఇద్దరు గుడిసె చేరేసరికి దీపాలు పెట్టారు. తల్లిని చూసి రంగి 6 ఏళ్ల కూతురు, 4 ఏళ్ల కొడుకు, మట్టిలో ఇరుగు పొరుగు పిల్లలతో ఆడుతున్న వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. రంగి కొంగు విప్పి తెచ్చిన బిస్కెట్లు ఇద్దరి చేతుల్లో పెట్టింది. బిస్కెట్లు చేతిలో పడగానే ఇద్దరి మొహం విప్పారింది. మళ్ళీ ఆడుకోవడానికి పరిగెత్తారు. రంగి చూరులోంచి తాళం తీసి గుడిసె తలుపు తెరిచింది. తెచ్చినవన్నీ క్రింద పెట్టి తడుముకుని దీపం బుడ్డి తీసి కిరసనాయిలు పోసి వెలిగించి గూట్లో పెట్టింది. నరసింహులు గుడిసెలోంచి 2 నులక మంచాలు తీసుకెళ్లి వెనకాల దడికట్టిన ఖాళీ జాగాలో పడేసి కాళ్ళు చేతులు జాడించుకొని మంచం వాల్చుకొని పడుకున్నాడు. రంగి గబగబా పెరట్లో పొయ్యి మీద నీళ్లకుండ పెట్టింది. రాజేసింది. 2 చితుకులు మంట పెట్టింది. పొద్దుటిది గబగబా ఇంత అన్నం వండుకుని తామిద్దరూ ఇంత క్యారియర్లో పెట్టుకుని పిల్లలకి ఓ కుండలో ఇంత ఉప్పేసి అన్నంలో నీళ్లు పోసి పెడుతుంది. పిల్లలిద్దరూ దగ్గరలోని ఎలిమెంటరీ స్కూల్లో చదువుకోవడానికి పోయి మధ్యాహ్నం వచ్చి ఆ గంజన్నం తింటారు. ఆ కుండలు మూకుళ్ళు అన్నీ తోమి పొయ్యి రాజేసి ఎసరు పెట్టింది రంగి. చాటలో బియ్యం పోసుకొని పెరట్లో కూర్చుని మొగుడుతో కబుర్లు చెప్తూ రాళ్లేరింది. రొయ్యలన్నీ శుభ్రంగా కడిగి బాగు చేసి పెట్టుకుంది. నీళ్లు కాగగానే మట్టిలో పొర్లుతున్న పిల్లలిద్దరిని లాక్కొచ్చి సబ్బుబిళ్లతో తోమి గోరువెచ్చటి నీళ్లు పోసింది. తర్వాత తను 2 చెంబులు పోసుకొని చీర చుట్టబెట్టుకొని తయారైంది. తర్వాత మావని పిలిచి వీపుతోమి నీళ్లు పోసింది. ఆ కుండలో మరికాసిని నీళ్లు మరిగాక తెచ్చిన సోడాకారం వేసి విప్పిన కుళ్ళు బట్టలన్నీ నానబెట్టింది. ఎసరు మరిగాక బియ్యం పోసి అన్నం వార్చి గబగబా రొయ్యల పులుసు కాచింది. సావకాశంగా కొప్పు ఊడదీసి నున్నగా దువ్వుకొని మల్లెపూలు పెట్టుకుంది. పొయ్యి ఆర్పేసి పిల్లలకి మొగుడికి అన్నాలు పెట్టింది. వాళ్ళ ఆవురావురమంటూ అన్నం తింటుంటే తన కడుపు నిండిపోయినట్లు అనిపించింది రంగికి. పులుసు మా కమ్మగా ఉందే రంగి అంటూ మరే ఇంత అన్నం పులుసు వేసుకొని కలుపుకున్నాడు. అందరూ తిని లేచాక ఆ మూకుడులోనే తను తింది. మిగిలిన అన్నంలో నీళ్లు పోసి పొద్దుటికి ఉట్టి మీద పెట్టింది. కుండలు కడుక్కుని దీపం బుడ్డి ఊదేసి తడిక కట్టేసి పెరట్లో మంచం దగ్గరికి వచ్చింది.
పిల్లలిద్దరూ పగలల్లా ఆడి సాయంత్రం నీళ్లు పోసుకుని వేడన్నం తిని ఒళ్ళు మరిచి నిద్రపోతున్నారు. రంగి రావడం చూసి కాలుస్తున్న బీడీ దమ్ములాగి అవతల పారేశాడు నరసింహులు. తన పక్కన పడుకున్న మంచం మీద పడుకోబెట్టాడు. కొడుకుని అవతల కూతురు పడుకున్న మంచం మీద పడుకోబెట్టాడు. ఏం ఎండలు మావా, మంట పెట్టేస్తోంది. అబ్బబ్బా, కాస్త చల్లగాలి తిరుగుతోంది ఇప్పుడే. రంగి చీర దులుపుకొని మంచం మీద కూర్చుంది. మావా, రేపు సినిమాకి వెళ్దారే? అదేందో సానా బాగుందట అప్పి చెప్పింది. సినిమా ఊసు ఇప్పుడెందుకేవు, రేపు చూద్దాంలే అన్నాడు నరసింహులు రంగి చేయి పట్టుకొని లాగుతూ. ఉండు మావా, నీకెప్పుడు ఇదే మాలోకం అంటూ గునిసింది రంగి. మావా, మరిగంటేం, ఆ పొద్దు సీతాలు కట్టుకుందే అలాంటి లైలాను సిల్కు కోక కొనుక్కుంటాను అమ్మోరి జాతరకి. కోరిక బయట పెట్టడానికి మంచి సమయమేదో రంగికి తెలుసు. ఇలాంటప్పుడు అడిగితే మావ కాదనడని తెలుసు రంగికి. కొనుక్కుందు గానిలే, ఏపాటి డబ్బు కూడబెట్టినావేటి అన్నాడు నరసింహులు రంగి తలలో మల్లెలు వాసన చూస్తూ. ఉందిలే మావా, సీరకు సరిపోతుంది. ఒక్క సీర కాస్త మంచిదుంటే ఏ సినిమాకో వెళ్ళినప్పుడు కట్టుకుందామని. రంగి నరసింహులు ఇద్దరూ కలిసి రోజుకి 4 రూపాయలు ఆర్జిస్తారు. 3 రూపాయలు బియ్యం, ఉప్పు, కూర, నారకు సరిపోతుంది. ఓ ₹1 నరసింహులు బీడీ, చాయ్ ఖర్చు, కర్ర పుల్లలు ఏవో ఖర్చుకు సరిపోతుంది. ఆ మిగిలిన ₹1 రంగి ఓ ముంతలో వేసి దాస్తుంది. ఆ డబ్బులోనే సినిమాలకి, నరసింహులు వారానికోసారి చుక్కేసుకోవడానికి, అప్పుడప్పుడు బట్ట పాత కొనుక్కోవడానికి దాస్తుంది రంగి. సరేలే కొందుగాని మాటలతో జాప్యం చేయడం ఇష్టం లేక రంగిని దగ్గరకు లాక్కున్నాడు నరసింహులు. నరసింహులు చుక్కేసుకున్నప్పుడు తప్ప మిగతా సమయంలో రంగిని నెత్తిమీద పెట్టుకుంటాడు. ఆ నిషాలో తన్నిన తన్నులు రంగి ఆ వెంటనే మర్చిపోతుంది. ఉండు మావా, ఓరన్న సూత్తారు ముద్దులు గునుస్తూనే రంగి దగ్గర చేరింది. 6 గంటలు టంగు టంగున కొట్టింది. సుబ్బారావు రాస్తున్న ఫైళ్లలోంచి తలెత్తి చూశాడు. 6 గంటలు, ఇంకా రాయాల్సినవి అర్థం అనబడేవి 1/2 డజన్ పైన ఉన్నాయి. కాళ్ళు చేతులు లాక్కుపోతుంటే కుర్చీలో వెనక్కి జారబడి కాళ్ళు చేతులు చాచుకొని ఆవలించాడు బద్ధకంగా సుబ్బారావు. అతనికి కడుపులో పేగులరుస్తున్నాయి. పొద్దుట 9ంటికి తిన్న తిండి, మధ్యలో టీ అనబడే వేడి నీళ్లు తప్ప కడుపులో ఏం పడింది? లాభం లేదని ఫైళ్లు మూసేసి రాయాల్సినవి చంకన పెట్టుకొని సైకిల్కి కట్టుకుని కాళ్ళీడ్చుకుంటూ తొక్కుకుంటూ బయలుదేరాడు ఇంటికి సుబ్బారావు. గుమ్మంలో తనకి స్వాగతం పలకడానికి నిల్చున్న పెళ్ళాన్ని చూసేసరికి గుండె గుబేలు మంది సుబ్బారావుకి. బియ్యం, పాల డబ్బా, ఆ మాటలు గుర్తొచ్చేసరికి భార్య మొహం చూడటానికి భయం వేసి వెనక్కి తిరిగి పారిపోవాలనిపించింది. లాభం లేదు. ఎన్నాళ్ళు ఎక్కడికి పారిపోగలడు? బెదురుతూనే సైకిల్ దిగాడు. సైకిల్ వంక ఆశగా చూసిన సత్యవతికి ఫైళ్లు తప్ప ఏం కనపడలేదు. కొరకొరా చూస్తూ లోపలికి వెళ్ళింది. పాల డబ్బా తేలేదన్నమాట. మనం ఇన్ని నీళ్లు తాగి పడుకోగలం గాని నోరు వాయిలేని ఆ పసిదాన్ని ఎలా ఊరుకోబెట్టను? అన్నింటికీ గంగిరెద్దులా తలాడించి వెళ్ళి ఆఫీస్లో కూర్చుంటారు. ఇంట్లో పెళ్ళాం పిల్లలు చచ్చింది బ్రతికింది మీకు అక్కర్లేదు. పొద్దుట వెళ్ళి సాయంత్రం ఇంటికొచ్చే మీకు నాకెలా తెలుస్తుంది? నా చావెలా తెలుస్తుంది? దండకం ఆరంభించింది భార్య. ఆ మాటలు కొత్తవి, విననివి కావు కనుక సుబ్బారావు జవాబు చెప్పలేదు. చెప్పడానికేముంది? బట్టలు విప్పి లుంగి చుట్టబెట్టుకున్నాడు. మాట్లాడకండి, నేను వాగి వాగి చావడం తప్ప మీకేం బాధ? పసిపిల్లకి పాలు లేవని చెప్పినా మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయలా ఊరుకునే మీరు మనిషా, బండరాయ? బియ్యం లేవు, ఇంకాసేపటికి ఆవురావురమని పిల్లలు వచ్చి పడతారు. ఏం పెడతాను వాళ్ళకి? నా శ్రాద్ధం. మాట్లాడరేం? ఏం మాట్లాడమంటావు? డబ్బుంటే తేవాలని నాకు తెలీదా? డబ్బు కోసం అందరినీ అడిగాను. ప్రతి నెల 20 తారీఖు నుంచి మన బ్రతుకు అప్పుల బ్రతికే. ఎవరిస్తారు అస్తమానం? అవి తీరవని వాళ్ళకి తెలిసి ఎలా ఇస్తారు? నీరసంగా అన్నాడు సుబ్బారావు. మరెలా? పిల్లలకేం పెట్టను? ఏ నీళ్ళో ఆ నీళ్లు. ఆవు పాలు పడదామన్నా పాలది 2 నెలల బకాయి ఇస్తే గాని పాలు పోయినంది. దాని కాళ్ళ వేళ్ళ పడితే అర్ధసేరిస్తుంది. కాఫీకి మజ్జిగ నీళ్ళకి సరిపోతున్నాయి. అవి నేనేం చేస్తాను? దిక్కుతోచక తల కొట్టుకుంది సత్యవతి. వెధవ సంసారం, వెధవ పిల్లలు, అందరం కలిసి కట్టకట్టుకుని చద్దాం. అప్పటికి గాని మనకు విముక్తి లేదు. వెధవ పిల్లలు. పిల్లలా నా శత్రువులు గాని? ఎక్కడలేని డబ్బు వీళ్ళ పాల డబ్బాలకి మందులకే చాలడం లేదు. అవునవును, పిల్లల్ని కనడం తెలుసు గాని పోషించేసరికి శత్రువులవుతారు. పదండి, వాళ్ళ పీక నా పీక కలిపి నొక్కేయండి, తర్వాత హాయిగా ఉందురుగాని అరుస్తూ కళ్ళొత్తుకుంది సత్యవతి. నోర్ముయి కాసేపు, వెదవగోల.
అక్కడ చచ్చి చెడి ఇంటికొచ్చేసరికి ఇక్కడ నీ గోల. వెధవ సంసారం, ఒక్కనాడు సుఖం లేదు. మీరు కాదు, నేనే చావాలి ఊరేసుకొని. ఎక్కడ సుఖపడిపోతానో అని నా పీకకి నిన్ను గట్టబెట్టారు గుదిబండలా. చావడానికన్నా లేకుండా చాతకాని ఉక్రోషంతో అరిచాడు సుబ్బారావు. అనండి, ఇంట్లో వస్తువులు లేవనడం నా తప్పు. ఎక్కడి నుంచి తెచ్చి మీ అందరికీ వండి వారుస్తాను అనుకున్నారు? ఇరుగింటి నుంచి పొరుగింటి నుంచి పూట గడుపుకొస్తుంటే మీకు తెలియకుండా ఉంది. ఇంకా నా వల్ల కాది బదుళ్ళు తేవడం. ఎలా తెస్తారో, ఎక్కడి నుంచి తెస్తారో, బియ్యం తెస్తేనే వండుతాను, లేకపోతే పస్తులుండండి విసురుగా వెళ్ళిపోయింది సత్యవతి. సుబ్బారావుకి ఈ సంసారం గురించి తలుచుకోవడానికే భయం. 4 పిల్లలతో 180 రూపాయల జీతంలో ఈ సంసారం ఎలా ఈదాలో సుబ్బారావుకి తలబద్దలు కొట్టుకున్నా తెలియదు. చాలని జీతం, ఆకాశాన్నంటే ధరలు, ఆకలి, ఏడ్పు, రోగాలు, రొచ్చులు, మొత్తుకోళ్ళు, వీటన్నింటి నుంచి తనకి విముక్తి ఎలాగో పాపం సుబ్బారావుకి అర్థంగాని విషయం. లేదు అన్న పదం తప్ప ఉంది అన్నమాట సుబ్బారావు డిక్షనరీలో ఎంత వెతికినా కనబడదు. లేదు, ఈ పూట అన్నం లేదు కాబోలు. ఆ మాట అనుకుంటే సుబ్బారావు ఆకలి మరింత పెరిగింది. సాయంత్రం ఇంటికొచ్చాక ఆ పోసే కాఫీ నీళ్ళన్నా పోయలేదు భార్య. ఉదయం 2 చెంచాలు కాఫీ గుండ అప్పు తెచ్చి కాఫీ చేసింది. కాఫీ పొడి లేదని నిన్ననే చెప్పేసింది. తెలిసి ఉండి అడిగి చివాట్లు తినడం ఎందుకని ఊరుకున్నాడు సుబ్బారావు. సత్యవతి ఎక్కడో అప్పు తెచ్చి అన్నం బండి ఉండదా అన్న చిన్న ఆశ ఉంది అతనికి. భోజనానికి పిలుపు కోసం ఒళ్లంతా చెవులు చేసుకుని ఎదురు చూశాడు. ఎంతకీ సత్యవతి పిలవలేదు. నిజంగానే చేయలేదా ఏమిటి కర్మ? వంటింటి వైపు వెళ్ళి చూడాలంటే అభిమానం అనిపించింది. చాపేసుకుని కాళ్ళు ముడుచుకుని పొట్టలో పెట్టుకుని పడుకున్నాడు సుబ్బారావు. చిన్న కొనుకు పడుతూ ఉండగా అన్నానికి దయచేయండి అన్న సత్యవతి పిలుపు వినిపించింది. దిగ్గున లేచాడు సుబ్బారావు. ఆ పిలుపులో ఆప్యాయత, ఆదరణ లేవని తెలిసినా పౌరుషం అన్న మాటకి అర్థం మర్చిపోయిన సుబ్బారావు వెంటనే లేచి వెళ్ళి విస్తరి ముందు కూర్చున్నాడు. ఆవురావురమంటూ వెళ్ళిన సుబ్బారావుకి విస్తరి చూసేసరికి ఆకలి చచ్చిపోయింది. ఇంత పెసరపచ్చడి వేసి అన్నం వడ్డించింది భార్య. కూరేం చెయ్యలేదు భయపడుతూనే అడిగాడు సుబ్బారావు. చేస్తాను. సంచులతో కూరలు తెచ్చి నా మొహాన దిమ్మరిస్తున్నారు. 2 పూటలా కూరలు వండి వారుస్తాను. చేతులు తిప్పుతూ పెళుసుగా అంది సత్యవతి. పచ్చడి కలిపి నోట్లో పెట్టుకుంటే గొంతు దిగనంది. ఓ నెయ్యి చుక్కో నూనె చుక్కో వెయ్యి అందామని నోరు తెరిచి మళ్ళీ మూసుకున్నాడు సుబ్బారావు. వచ్చే జవాబు తెలుసు గనక. మధ్యాహ్నం పాదున కాసిన 4 దొండకాయలు మీ మట్టుకు కూర చేశాను. పిల్లలకైనా ఓ ముక్క వేయకుండా గుప్పెడు పెసరపప్పుంటే ఈ పూటకి పచ్చడన్నా చేశాను. రేపది ఉండదు. సత్యవతి ఏదో చదువుతూనే ఉంది. సుబ్బారావు పచ్చడి ముద్దలు గుటుకు మింగి చారు అనబడే వేడినీళ్లు పోసుకొని 2 ముద్దలు తిని మజ్జిగానే చల్లనీళ్లు పోసుకున్నాడు. ఇంత ఉప్పన్నా తగలేయి మొహం చిట్లించి అన్నాడు మజ్జిగన్నం నోట్లో పెట్టుకొని. బాగుంది విసుగు. గడ్డ పెరుగు వేస్తానో మీరు 2 చేతుల్లో డబ్బులు పోస్తున్నారని డబ్బు మాట ఎత్తితే నా అంత ఎత్తు ఎగురుతారు కానీ విస్తరి ముందు కూర్చునేసరికి విస్తరి నిండాలి. నోరు మూసుకో. ఈ తిండనా తిననిస్తావా? వెధవ సోదా నువ్వును కసిరాడు సుబ్బారావు. చేయి కడుక్కొని గదిలోకి వెళ్లేసరికి పిల్లలు చింకి చాపల మీద, కుళ్ళు బొంతల మీద ఒకరినొకరు ఖర్చుకొని నిద్రపోతున్నారు. ఉన్న వాటిల్లో మంచి పక్క మీద సుబ్బారావు నడుం వాల్చాడు. గట్టిగా కాళ్ళు చాచుకుంటే ఏ పెట్టెలో సామాన్లో కాళ్ళకి తగులుతాయి. ఒకే గది, సామాను గది, పడక గది అన్నీ అదే. ఇంకోటి వంటగది. 4 ఒకసారి కూర్చుని భోజనం చేయడానికి సరిపోదు. అదే 30 రూపాయల అద్దె. నిద్రపోతున్న పిల్లల వైపు చూడ్డానికి కూడా సుబ్బారావుకి భయం. వాళ్ల భవిష్యత్తు భూతంలా ఎదుట నిలబడి భయపెడుతోంది. వెధవ బ్రతుకు. కన్న పిల్లలే శత్రువుల్లా కనబడుతున్నారు. తనలాంటి వాళ్ళు అసలు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని గవర్నమెంట్ రూల్ పెట్టాలి. పెళ్లి చేసుకున్న పిల్లల్ని కనరాదని రూలు ఉల్లంఘించిన వాళ్ళకి ఉరిశిక్ష వెయ్యాలి. అప్పుడు కానీ తనలాంటి వారికి విముక్తి లేదు. తన ఆలోచనలు తనకే విపరీతంగా కనిపిస్తాయి సుబ్బారావుకి. చాతకాని చవట ఆలోచనలు. చంటిది లేచి ఆకలి కాబోలు గీపెట్టి ఏడుస్తుంటే సుబ్బారావు ఆలోచనలు చెదిరిపోయాయి. లేచి సముదాయించడానికి కూడా ఓపిక లేనట్టు అలా చూస్తూ ఉండిపోయాడు. భోంచేస్తున్న సత్యవతి విసురుగా వచ్చి మొగుడి వైపు తీక్షణంగా చూసింది. చంటిపిల్ల ఏడుస్తున్నా వినిపించడం లేదా? ఆహాహా! శత్రుత్వం. కన్న పిల్లల మీదే శత్రుత్వం సాగించే తండ్రిని మిమ్మల్నే చూశాను. నోరు ముయ్యవే. ఏడ్చావంటే చంపేస్తాను. ఈసారి 2 మెతుకులు తినడానికి కూడా నోచుకోలేదు ఈ కొంపలో. ఎంత పాపం చేసుకోనో ఈ కొంపలో పడ్డానో.
ఏ నోములు ఏ పూజలు చేసుకుంటేనే ఇలాంటి మొగుడు ఈ పిల్లలు. రామచంద్ర, పగవాళ్లకు కూడా వద్దు ఈ నరకం. తన నెత్తి బాదుకుంది. అంట్ల చేత్తోనే పిల్ల వీపున 2 బాదింది. తీసుకెళ్లి వంటింట్లో కూలేసింది పిల్లని. సుబ్బారావుకు ఇదేం కొత్త కాదు. పాపం ఒక్కత్తి చేసుకోలేక, ఈ సంసారం ఈదలేక విసుక్కుంటుంది. ఆ అరుపులు కేకలు లెక్క చేయకుండా నిర్వికారంగా ఉండడం ఏనాడు అలవాటు చేసుకున్నాడు సుబ్బారావు. ఎప్పటికో ఇల్లు సద్దుమణిగింది. వెదవదోమలు, ఉక్క. అబ్బబ్బా, రాత్రన్నా సుఖంగా పడుకోవడానికి లేదు కదా. ఆరుబయట పడుకోవడానికన్నా అదృష్టం లేదు ఈ కొంపలో. పగలంతా చాకిరీ చేసి రాత్రన్నా సుఖనిద్రకు నోచుకోవడానికి లేదని ఆపసోపాలు పడుతూ విసురుకుంటున్న భార్య దగ్గరికి జరిగాడు సుబ్బారావు. వెళ్ళండి అవతలికి, విసిరికొట్టింది చెయ్యి సత్యవతి. ఏం ఉన్నా లేకపోయినా దీనికి లోటు లేదు. నా దగ్గరికి రాకండి చెప్తున్నాను. వెళ్ళండి అవతలికి, సిగ్గు లేకపోతే సరి, విదిలించి కసిరింది సత్యవతి. అన్ని విషయాల మాదిరిగానే ఈ విషయంలోనూ భార్య మాటలు విదిలింపులు లెక్క చేయడం మానేశాడు సుబ్బారావు. ఆ కసుర్లు లెక్క చేసి తన బ్రతుకులో డబ్బవసరం లేని ఏకైక సుఖాన్ని, ఆ కొద్ది క్షణాల ఆనందాన్ని, ఆ స్వర్గాన్ని దూరం చేసుకోలేడు సుబ్బారావు. సారీ శాంత, 5 గంటలకు బయలుదేరే వేళకి అర్జెంటుగా ఏదో పనుందని ఇంజనీర్ ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మన్నారు. లేట్ అయిపోయింది. కారు గ్యారేజ్లో పెట్టి లోపలికి వస్తూనే అన్నాడు కృష్ణమూర్తి. మొహం ముడుచుకుని లోపలికి వెళ్ళిపోతున్న శాంత మాట్లాడకుండా లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టింది. ముస్తాబు చేసుకుని రెడీగా ఉన్న శాంతని నిరుత్సాహపరచవలసి వచ్చినందుకు నొచ్చుకున్నాడు మూర్తి. కోపం వచ్చిందా శాంత? ఏం చేయమంటావు చెప్పు. హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఆ కాగితాలు చూపించి పని పూర్తి చేసుకుని వచ్చేసరికి ఆలస్యమైంది. రేపు వెళ్దాం. ఇవాళ ఆఖరి రోజని కాదు, మీతో అంతలా చెప్పాను, మొహం ముడుచుకునే అంది. అయితే నన్నేం చేయమంటావు? పోనీ సెకండ్ షోకి వెళ్దామా? శాంతముఖం ఒక్క క్షణం వెలిగింది. అంతలోనే నిరుత్సాహంగా పిల్లలో అంది. పోనిద్దు, ఈ సినిమా చూడకపోతే చస్తామా? ఇది కాకపోతే మరోటి, రేపు చూద్దాం. ఈ నగరంలో సినిమాలకేం కొదవా? రేపు దేనికో దానికి వెడదాం. ఓకే? భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకొని భార్యామణి అలక పోగొట్టడానికి ప్రయత్నిస్తూ అన్నాడు కృష్ణమూర్తి. సర్లేండి, వదలండి. చీర మార్చుకోవడానికి లోపలికి వెళ్ళింది శాంత. కాఫీ తాగి పొద్దుట పూర్తి చేయని పేపరు చేతిలోకి తీసుకున్నాడు. ఆడుకోవడానికి వెళ్ళిన 8 ఏళ్ల రవి, 6 ఏళ్ల దేవి తండ్రి రావడం చూసి పరిగెత్తుకొచ్చారు. ఇద్దరూ చెరోవైపు తండ్రి మీద పడ్డారు. డాడీ, బొమ్మల పుస్తకాలు తెచ్చావా? డాడీ, నా బూట్సు చాలడం లేదు, కొత్తవి కొనాలి డాడీ అంది బేబీ. నీకేమిటి కొత్తవి? నా బూట్లు చిరిగిపోతున్నాయి, నాకు కొనాలి డాడీ. రవి కూడా గొడవ చేశాడు. అలాగే కొంటానన్నానుగా, ఫస్ట్ రాగానే కొంటాను, అల్లరి పెట్టకండి ఇంకా. ఇప్పుడు గొడవ చేయకండి, జీతం రాగానే కొంటాను. ఏం? ఇద్దరిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని అభయమిచ్చాడు మూర్తి. బాగుంది, బొమ్మల పుస్తకాలకు కూడా ఫస్ట్ రావాలా ఏమిటి? బొత్తిగా గుమాస్తాలా మాట్లాడతారు నవ్వింది శాంత. పేరుకే గెస్టెడ్ ఆఫీసర్ని, క్లాస్ 1 ఆఫీసర్ని, 900 జీతం అన్న పేరే గాని మన దగ్గర ఏముంది? నెలాఖరికి దమ్మిడి ఉండదు చేతిలో. ఎంత చెట్టుకి అంత గాలి. 200 జీతగాడికి అది చాలదు, 1000 వచ్చినా మనకు చాలదు. వెదవది ఓ స్టేటస్ అంటూ ఏడ్చిందిగా, అది మెయింటైన్ చేయాలంటే 1000 రూపాయలనగా ఎంత? అవునులేండి గాని, ఇవాళ పేపర్లో చూశాను, కొత్తగా ఆల్విన్ ఫ్రిజిడేర్లు వాయిదాల మీద కొనుక్కోవచ్చనుంది. మనము కొందామా? మనకు రిఫ్రిజిరేటర్ ఎందుకు అన్నాడు మూర్తి. మనకెందుకేమిటి, బాగుంది, చల్లని నీళ్లు తాగుతాం. కూరలకి పళ్ళకి రోజు బజారుకి పరిగెత్తకుండా వారానికోసారి కొని దాచుకోవచ్చు. కొందామండి. ఒకసారంటే డబ్బు పోగవదు కానీ నెల తీర్చుకోవచ్చుగా ఉత్సాహంగా అంది శాంత. అబ్బా, ఇప్పుడు ఎందుకు చెప్పు, కోరికలకి అంతంటూ ఎక్కడుంది? కారన్నావు, దానిలోని ఇంకా తీరలేదు. ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా జీతంలో నెల కోత అవుతుంటే ఇంకా మిగిలింది మనం ఏం తింటాం? మీరెప్పుడు ఇంతే, ఏ సరదా లేదు. ఎప్పుడు ఏదో తిండికి మాడిపోతున్నట్లు మాట్లాడతారు. చేసేది ఆఫీసర్ పని. ఆ మాత్రం ఫ్రిజిడేర్ కొనుక్కునే తాహతు మనకు లేదా? ఆ రామ్మూర్తి మీకంటే పెద్ద ఆఫీసరా ఏమిటి? రామ్మూర్తికేం ఫ్రిజిడేర్లు కొంటాడు, ఎయిర్ కూలర్లు పెట్టిస్తాడు. అతనితో మనకేమిటి వంతు? అడ్డదారులు తొక్కితే ఏదన్నా చెయ్యొచ్చు. పెద్ద సత్యసంధులు బయలుదేరారులేండి. ఏది చెప్పినా ఇలాగే అంటారు. కోపంగా లేచి వెళ్ళిపోయింది శాంత. ఈ ఆడవాళ్లకి బొత్తిగా ముందు చూపుండదేమిటో కర్మ. చిరాకు పడ్డాడు మూర్తి. ఈ కోరికలకి అంతెక్కడా? స్కూటర్ అంది ముందు. తరువాత పిల్లలు 3 అయ్యారు. స్కూటర్ చాలదు, కారు కొనాల్సిందే అంటే లోను తీసుకుని కారు కొన్నాడు. పోనీ కారుంటే
దాన్ని బట్టి ఏమొస్తుంది, కార్ లోన్ తీరిపోతుందిలే అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఫ్రిడ్జ్ డైర్ అంటోంది, తరువాత టేప్ రికార్డరు, రేడియోగ్రామ్ అంటుంది, ఇంకొన్నాళ్ళు పోతే ఎయిర్ కూలర్ లేకపోతే ఉండలేనంటుంది. ఆఫీసర్ అన్న పేరు తప్ప గవర్నమెంట్ జీతాలెంత, ఏం సరిపోతుంది, ఇంటద్దే 200. సరే, హోదాకి తగినట్టు ఇంట్లో ఫర్నిచర్ ఉండాలి కదా, సరే వంట వాళ్ళని ఈ రోజుల్లో భరించలేం కదా అని శ్రీమతి కష్టపడకుండా గ్యాస్ స్టవ్లు, ప్రెషర్ కుక్కర్లు మొదలైన ఆధునిక సామాగ్రి కొన్నాడు ఇంట్లోకి. పిల్లలు 3, ఇద్దరికి కాన్వెంట్ స్కూలు జీతాలు, బస్సు ఖర్చులు, తిండి ఖర్చు ఏదీ తగ్గించుకోలేరుగా. వాళ్ళకి పాలు, పళ్ళు, గుడ్లు ఏదీ మానలేరు. పిల్లల్ని సవ్యంగా పెంచాలని కాదు, ముచ్చటగా 3 కన్నది. వాళ్ళ ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం? అయినా సరే సినిమాలు, మ్యాగజైన్సు, చిల్లర ఖర్చులు ఎన్నో, ఏదీ మానలేరు. నెలాఖరికి దమ్మిడి మిగలదు. క్రింద తరగతి వారితో కలవలేరు, పై తరగతి వాళ్లను అందుకోలేరు. ఎటూ కాని త్రిశంకు స్వర్గం తమది. ఈ బాధలేం ఆడవాళ్లకు అర్థం కావు. పెళ్ళైన దగ్గర నుంచి సినిమా సెట్ లాంటి ఇల్లు, సినిమా జీవితం లాంటి జీవితం కావాలి విసుగ్గా అనుకున్నాడు మూర్తి. శాంత వంటింట్లో దబదబా గిన్నెలు చప్పుడు చేస్తోంది. అంటే కోపం వచ్చిందన్నమాట. ఇంకా ఈ ఫ్రిడ్జ్ డైర్ కొంటాను అనే వరకు ప్రాణం ఉన్న వాటి మీద, లేని వాటి మీద కోపం తీర్చుకుంటూనే ఉంటుంది. భోజనం దగ్గర కూడా ఏం మాట్లాడకుండా విసురుగా వడ్డించింది. పిల్లలు ఏదో అడిగితే నోరు మూసుకుని అన్నం తిని వెళ్ళండి అని కసిరింది. పలకరిస్తే మరింత చిందులు తొక్కుతుందని మాట్లాడకుండా తిని లేచి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి. పిల్లలకి నైట్ డ్రెస్సులు తొడిగి, దోమతెరలు దించి, ఫ్యాన్ వేసి గుడ్ నైట్ చెప్పి, టేబుల్ లైట్ వేసుకొని పుస్తకం తీసుకున్నాడు చదవడానికి కృష్ణమూర్తి. శాంత వంటిల్లు సర్దుకునొచ్చి మాటా మంతి లేకుండా తను ఓ పుస్తకం తెరిచింది. కృష్ణమూర్తికి పుస్తకం మీద దృష్టి నిలవలేదు. శాంత అలా మాట్లాడకుండా ముభావంగా ఉంటే ఏదోలా అనిపించింది. ఉదయం 10 గంటల లోపున పని తొందరలో హడావిడిగా ఉంటుంది శాంత. తామిద్దరూ ఏం మాట్లాడుకున్నా రాత్రి భోజనమయ్యాక 1 గంట 2 గంటలు శాంత ఏవేవో కబుర్లు చెప్తుంటే ఇట్టే గడిచిపోయేది కాలం. శాంతతో మాట్లాడకుండా తనొక్క క్షణం ఉండలేడు. శాంత, అలా ఉన్నావేం చేయి పట్టుకుని అడిగాడు. ఎలా ఉన్నాను? పుస్తకంలోంచి దృష్టి మరల్చకుండానే అంది శాంత. కోపంగా ఉన్నావు, మాట్లాడవేం? కోపం వచ్చిందా? వస్తే మీకేం? ఏమిటి శాంత, మరీ చిన్నపిల్లలా అంటావు? ప్రతిదానికి అలకేనా? నాకు బోలెడు కోరికలున్నాయి, కానీ మన అంతస్తు చూసుకోవద్దు. ఏం, నేనేం కోరరాని కోరికలు కోరాను? వజ్రాలు, వైఢూర్యాలు కావాలన్నానా? ఏరోప్లేన్లలో తిప్పమన్నానా? ఎయిర్ కూలర్లు కావాలన్నానా? ఏం, మన తాహతు ఫ్రిడ్జ్ డైర్ కొనుక్కునే పాటిది కాదా? పుస్తకం పక్కన పడేసి గయ్యమంది శాంత. అబ్బా, ఇదయ్యాక ఒక్కొక్కటి అవి కావాలంటావు అన్నాడు. కావాలంటే అన్నీ కొనేస్తున్నారు కాబోలు. ప్రతి దానికి ఇన్నిసార్లు అడిగితే గానీ ఏదీ కాదు. అన్నీ అడగగానే అమరుస్తున్నట్టు మాట్లాడకండి. కొనకపోతే మానేయండి. సరదా నాకొక్కరికేనా? ఇప్పుడు కాకపోతే ముచ్చట ఎప్పుడు తీరుతుంది? వస్తువు ఇంట్లో ఉంటుంది కదా అని. కానీ అవుననుకో, కానీ డబ్బేది? చూస్తున్నావుగా ఖర్చులు. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. రేపొద్దున వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ జరగాలి. ఈ రోజుల్లో చదువులు, ఉద్యోగాలకి అవస్థలు ఎలా ఉన్నాయో చూస్తున్నావుగా. వాళ్ళ భవిష్యత్ ఏమిటా అని ఆలోచిస్తే బెంగగా ఉంటుంది. వాళ్ళకి పెద్ద చదువులు చెప్పించాలంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అబ్బా, ఏదో పిల్ల పెళ్ళికి ఎదిగి కూర్చున్నట్టు, మగపిల్లలిద్దరూ ఏ మెడిసినో ఇంజనీరింగో చదువుతున్నట్టు మాట్లాడతారేమిటి? పట్టుమని 10 ఏళ్లైనా లేని పిల్లల గురించి ఇప్పటి నుంచే బెంగ? ఇప్పటి నుంచి లేకపోతే అప్పుడెలా వస్తుంది? బాగుంది, ఎల్లకాలం మీరు ఈ జీతంతోనే ఉంటారా? పిల్లలు పెద్దవాళ్ళైనట్లే మీ జీతం పెద్దదవదా? అయినా నేను అడిగితే వెంటనే ఏది చేశారు గనక? వద్దులేండి, మానేయండి, సరదాకి అడిగానంతే మొహం ముడుచుకునంది శాంత. అదిగో ఆ కోపమే వద్దన్నాను. అంత కోపమైతే ఎలా? సరే, నాకేం పోయింది, కొనమంటే కొంటాను. నా ఆరాటమంతా మీ గురించేగా, మీ భవిష్యత్తును గురించి. నీకంత నిబ్బరం ఉంటే నాకు మాత్రం ఏం భయం? అలాగే రేపు వెళ్ళి కొందాం, సరేనా? భార్య మొహంలో విరిసిన ఆనందం చూసి తృప్తిగా నవ్వాడు కృష్ణమూర్తి. శాంత ఈసారి భర్త చేయి తీసేయలేదు. పోర్టికోలో క్యాడిలాక్ కారు ఆగింది. డ్రైవర్ తలుపు తెరిచి పట్టుకున్నాడు. రాజారావు చిరాగ్గా ఏదో ఆలోచిస్తూ కారు దిగి ఎదురొచ్చిన నౌకరి మీదికి చేతిలో కోటు విసిరాడు. బెడ్రూమ్లోకి వెడుతూనే కేకలు పెట్టాడు బంట్రోతు మీద. నీకెన్నిసార్లు చెప్పానో నేనొచ్చేసరికి గది చల్లగా ఉండాలని? ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు? నౌకరు నీళ్లు నమిలాడు. గబగబా వెళ్ళి ఎయిర్ కూలర్ స్విచ్ ఆన్ చేశాడు. గెటౌట్ విసుగ్గారిచాడు రాజారావు. వాడు అతి వినయంగా
చా తెమ్మంటారా సార్ అని అడిగాడు. రాజారావు ఫోమ్ సోఫాలో జారగిలబడ్డాడు. కాళ్ళు చేతులు జాచుకుని కూర్చున్నాడు. వాచి చూసుకున్నాడు. అక్కర్లేదన్నాడు. వాడు వెళ్ళిపోతుంటే మళ్ళీ ఏదో గుర్తొచ్చి అమ్మగారేరి అని అడిగాడు. క్లబ్కు వెళ్ళారు సార్. ఎవరితో? తులసి తులానీ సాబ్ వచ్చారు. ఇద్దరు వెళ్ళారు. రాజారావు చేతిలో సిగరెట్ వేళ్ల మధ్య నలిగిపోయింది. కసిగా నలిపి యాస్ట్రేలో పారేశాడు. తులాని ఆ పేరు తలుచుకుంటే రాజారావు ఒళ్ళు మరింత చిటపటలాడింది. లేచి విసురుగా పచార్లు సాగించాడు. మళ్ళీ కూర్చొని తల 2 చేతులతో నొక్కుకున్నాడు. కణతలు బద్దలవుతున్నాయి. ఫ్యాక్టరీలో ఇంతసేపు 200 మంది కూలీలు గొరావు చేసి కదలనీయలేదు. తలనొప్పి మరింత ఎక్కువైంది. ఇంటికొచ్చేసరికి ఎప్పుడూ అంతే. తన తలనొప్పి ఇంటికొచ్చేసరికి మరింత ఎక్కువవుతుంది. శారీరక బాధ, మానసిక ఆవేదన రెండూ మర్చిపోవాలంటే ఒకటే దివ్యౌషధం. ఖుషీరాం పెద్దగా కేక పెట్టాడు. నౌకరు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. గ్లాసులు ఐసు తీసుకురా అన్నాడు. బీరువాలోంచి వ్యాట్ 69 తీసి ఐసు వేసుకొని కలుపుకున్నాడు. సోడా వేసి రాజారావు ఒక పెగ్ తాగేసరికి మనసు చల్లబడింది. అలా సిగరెట్లు తాగుతూ 2-3 పెగ్లు పూర్తి చేశాడు. అలవాటైన కారణంగా అతనికేం కాలేదు. కానీ ఈ లోకంలోంచి కాస్త మైమర్పించింది. ఆవేదన తగ్గిందనిపించింది. ఓ గంటయ్యాక మళ్ళీ నౌకర్ని పిలిచాడు. స్నానం చేస్తాను, టబ్ నిండా నీళ్లు నింపు ఆజ్ఞాపించాడు. ఖుషీరాం టబ్ నిండా నీళ్లు నింపి టవల్స్ రెడీ చేశాడు. అయ్యగారి బూట్లు విప్పి బాత్రూమ్ శాండిల్స్ కాలికి తొడిగాడు. చన్నీళ్లలో లెవెండర్ సబ్బుతో స్నానం చేశాక కాస్త సేదదీరి అతని ఒళ్ళు మనసు చల్లబడింది. అలా టబ్లో పడుకునే సిగరెట్ వెలిగించుకున్నాడు. ఎదురుగా తీసిన తలుపు సందుల్లోంచి గదిలోని రమ బస్ట్ సైజ్ ఫోటోలో నవ్వుతోంది. రాజారావు మొహం తిప్పుకున్నాడు. రమాదేవి లక్షలకు అధికారి. రాజారావు భార్య. లోకానికి అంతే తెలుసు. పేరుకు మాత్రమే తన భార్య. రాజారావు క్రూరంగా నవ్వుకున్నాడు. ఆవిడకి తన డబ్బు, తన హోదా పనికొస్తుంది. తను పనికిరాడు. ఆవిడ లోకం వేరు, తన లోకం వేరు. ఆవిడ లోకం క్లబ్బులు, కాక్టైల్స్, పార్టీలు, డ్యాన్సులు, ఫ్రెండ్సు. తన లోకం ఫ్యాక్టరీలు, కూలీలు, గొరావులు, స్ట్రైక్లు, లాభనష్టాల బేరీజులు. ఆమె లోకంలోకి తన లోకం నుంచి వెళ్ళలేడు. వెళ్ళడానికి మనసు లేదు, టైము లేదు. తన లోకంలో పడి స్ప్లేషంలో పడ్డ ఈగలా కొట్టుకుంటున్నాడు. ఆవిడ ఆ లోకంలో విహంగంలా విహరిస్తోంది. అలా అరగంట నీళ్లలో కూర్చొని లేచి పైకొచ్చాడు రాజారావు. నైట్ సూట్ తొడుక్కుని పిల్లల గదిలోకి వెళ్ళాడు. 9:30. పిల్లలిద్దరూ సిల్క్ నైట్ డ్రెస్సులతో ఫోన్ బెడ్ల మీద ఎయిర్ కూలర్ చల్లపరిచిన గదిలో నిద్రపోతున్నారు ప్రశాంతంగా. వాళ్ల ఆయా క్రింద పడుకుని గుర్రు పెడుతూ నిద్రపోతోంది. ఆ అదృష్టవంతులు నిట్టూర్చాడు రాజారావు. వంగి పిల్లలిద్దరినీ ముద్దు పెట్టుకున్నాడు. కర్టెన్లు లాగి నెమ్మదిగా గదిలోంచి బయటికొచ్చాడు. అంతా మరిచి పిల్లలతో హాయిగా కాసేపు గడపడానికన్నా నోచుకోలేదు తను. వాళ్ల టైము తన టైము కుదరదు. పొద్దుట 8 గంటలకు లేచి తయారై బ్రేక్ఫాస్ట్ తీసుకుని పైకొచ్చేసరికి ఇద్దరూ కారులో కాన్వెంట్కి వెళ్ళిపోతారు. రాత్రి తను వచ్చేసరికి నిద్రపోతారు. ఏం బ్రతుకో. పిల్లలకి మంచి ఇంగ్లీష్ సినిమా, పిల్లల సినిమా వచ్చింది, తీసుకెళ్దామని ప్రామిస్ చేశాడు. రోజు కంటే ముందే బయలుదేరాడేవాళ్ళ. వెధవలు కూలీలందరూ కట్టగట్టుకొని గొరావు చేశారు. 2 గంటలు. రాస్కెల్స్, డర్టీ రోగ్స్. షూట్ చేసి పారేయాలి వెధవల్ని. రోజు స్ట్రైక్లు, గొరావులు. రోజుకోసారి జీతం పెంచాలి. తిండి లేని వెధవల్ని పిలిచి కూలీ ఇస్తే తల తిరుగుడు. వాళ్ల కోరికలు తీరుస్తున్న కొద్దీ పెరుగుతుంటాయి. వాళ్లనని ఏం లాభం? వాళ్ళని నెత్తికెక్కించుకొని తమ మీదికి ఉసిగొల్పే ప్రభుత్వాన్ని అనాలసలు. వెధవ ఫ్యాక్టరీలు మూసిపారేసి ఏదో ధరకు అమ్మి పారేసి ఆ ఉన్న డబ్బుతో ఎక్కడో ప్రశాంతంగా జీవితం గడపాలనిపిస్తుంది. కానీ లాభం లేదు. ఇదో ఊబి. ఇందులో దిగాక మరీ లేవలేరు. ఈ జీవితం అందించే సౌఖ్యాలపై లోకం తమని ఆ ఊబిలోంచి పైకి రానియదు. 10 గంటలు కొట్టింది. ఆవిడ గారి కోసం ఎదురు చూడడం దండగా. రాజారావు లేచి డైనింగ్ రూమ్లోకి వెళ్ళాడు. కునికిపాట్లు పడుతున్న వంటవాడు గాబరాబగా లేచి అన్నీ అమర్చాడు టేబుల్ మీద. భోజనం అయిందనిపించుకొని యువతలకొచ్చాడు. బెడ్ పక్కన ల్యాంప్ స్విచ్ నొక్కి ఓ ఇంగ్లీష్ నవల తీసుకున్నాడు. 11 కొట్టాక కాసేపటికి బయట కారు చప్పుడు వినిపించింది. దాంతోపాటు నవ్వులు, బైబైలు, గుడ్ నైట్లు వినిపించాయి. కూని రాగం తీస్తూ కులాసాగా లోపలికొచ్చిన రమని పుస్తకంలోంచి చూశాడు రాజారావు. రమతో పాటు ఖరీదైన వింత సెంటు పరిమళం గదంతా అలుముకుంది.
ఆ సెంటు తమది కాదు, ఎవరిదో రాజారావుకు తెలుసు. రాజారావుని చూసి కూనిరాగం ఆపింది. బ్యాగు డ్రెస్సింగ్ టేబుల్ మీదికి విసిరి అద్దంలో వయ్యారంగా తన అందం చూసుకుంది రమ. సావకాశంగా ఫ్యాషన్గా చుట్టిన సిగలోంచి పెన్నులన్నీ లాగింది. జుత్తు భుజాల మీదికి జారేట్టు బ్రష్ చేసుకుంది. కర్టెన్ లాగి బట్టలు మార్చి నైలాన్ నైట్ గౌన్ తొడుక్కుంది. బాత్రూమ్కి వెళ్ళి ముఖం కడుక్కొని పౌడర్ అద్దుకొని వచ్చింది. డైనింగ్ రూమ్లోకి వెళ్ళి భోజనం చేయమని వంటవాడితో చెప్పొచ్చింది. పక్క దగ్గరికి వచ్చి తలగడలు సర్దుకొని పడుకోబోయింది. అంతా ఓ వంక కనిపెడుతున్న రాజారావుకి ఒళ్ళు మండిపోయింది. ఎంత నిర్లక్ష్యం, ఎంత తలతిరుగుడు! మొగుడన్న మనిషి ఎదురుగా ఉంటే చూడనైనా చూడనట్టు పలకరించకుండా ఎంత తలబిరుసుగా ప్రవర్తిస్తోంది. ఇంట్లో కట్టుకున్న మొగుడుండగానే బయట ఎలాంటి వేషాలు వేస్తుంది. తనే కొమ్ములిచ్చాడు. మొదట ఈరోజు విచారించి ప్రయోజనం ఏమిటి? పరువు ప్రతిష్ఠ కోసం అన్నీ సహిస్తున్న కొద్దీ మరింత చెలరేగిపోతోంది. ఎన్నాళ్ళిలా? రాజారావు ఎంత అణుచుకుందామని ప్రయత్నించినా ఆవేశం అణగలేదు. నెమ్మదిగా పుస్తకం పక్కన పెట్టాడు. టైం ఎంతైంది ఇప్పుడు? రమ మొహంలోకి సూటిగా చూశాడు రాజారావు. 11:30 అతి వినయంగా జవాబిచ్చింది. ఇంతవరకు ఇల్లు గుర్తులేదా? కోపం వస్తున్నా సౌమ్యంగా అడిగాడు. వచ్చింది కాబట్టే వచ్చాను, నిర్లక్ష్యంగా పడుకుంది రమ. ఏం పాపం, తులాని ఇంట్లో పడుకోలేకపోయావా? ఇంత రాత్రి రాకపోతేనేం? రమ గిరుక్కున తిరిగి తీక్షణంగా చూసింది. ఏదో విసురుగా అనబోయి ఊరుకుంది. ఏం మాట్లాడవు? అర్ధరాత్రి వరకు ఇల్లు పట్టకుండా తిరగడంలో నీ ఉద్దేశమేమిటి? తీక్షణంగా అడిగాడు. ఇంట్లో తోచకపోతే క్లబ్బుకు వెళ్ళడం తప్ప? తమరు వెళ్ళి ఆ ఫ్యాక్టరీలో కూర్చుంటే నేను ఇక్కడ గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవాలా? రమగొంతు హెచ్చించింది. తోచకపోతే అర్ధరాత్రి వరకు పరాయి మగాళ్లతో తాగి తందనాలాడుతున్నారా అందరు ఆడవాళ్ళు? నీకో మొగుడున్నాడన్న సంగతి గుర్తుందా అసలు? ఏం గుర్తుండకపోవడానికి నా మతి సరిగ్గానే ఉంది. ఇంకా రమా, నీ ప్రవర్తన నాకేం నచ్చలేదు. ఇదివరకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇలా చూస్తూ నేను ఊరుకోను. ఎన్నాళ్ళో అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. నా ఇంట్లో నా ఉప్పు తింటూ నా ఎదురుగానే నీ నాటకాలాడుతున్నావు. ఇది ఎంత మాత్రం సహించను. కోపంగా అరిచాడు రాజారావు. రమ ఆడపులిలా ఆవేశంగా లేచి కూర్చుంది. ఏం బెదిరిస్తున్నారా నన్ను? ఈ బెదిరింపులకి జడవడానికి నేనేం చిన్నపిల్లని కాదు. మీ క్రింద దాసిదాన్ని కాను. మీకంత కష్టంగా ఉంటే మీకెలా నచ్చితే ఆ విధంగా చేసుకోండి. అంతేగాని ప్రతిరోజు ఈ బెదిరింపులు మానండి. విసురుగా పడుకుంది రమ. రాజారావు నిట్టూర్చాడు. లాభం లేదు. రమని తనేం చెయ్యలేడు. తనది ఉత్త బెదిరింపు మాత్రమేనని రమకి తెలిసిపోయింది. అందుకే అంత నిర్లక్ష్యం. లక్షలకు అధికారి రాజారావు భార్యను వదిలేశాడని లోకం చెప్పుకోవడం తను భరించలేడు. పరువు కోసం, ప్రతిష్ఠ కోసం హాలాహలం అమృతంలా మింగుతాడు. ఆ సంగతి తమకి తెలుసు, రమకి తెలుసు. అందుకే లెక్క చేయడం లేదు తనని. సంఘంలో హోదా కోసం, పరువు కోసం రమ తను భార్యాభర్తల్లాగా అన్యోన్య దంపతులుగా నటించాలి. తప్పదు. ఈ సొసైటీ లైఫ్, ఈ ఆడంబరాలకి దాసోహం అవ్వక తప్పదు తనలాంటి వారు. రమ ఎంత నిశ్చింతగా నిద్రపోతోంది. అదృష్టవంతులు అందరూ. ఎయిర్ కూలర్లు, డన్లప్ పిల్లోల మధ్య కూడా నిద్రకు నోచుకొని దురదృష్టవంతుడు తను. ఎందుకీ లక్షలు తనకి? ఇంటా బయట కూడా సౌఖ్యం లేని బ్రతుకు. ఈ సంగతి ఎందరికి తెలుసు? ఆలోచనలకి స్వస్తి చెప్పి లైట్ ఆర్పి బలవంతాన కళ్ళు మూసుకున్న నిద్రపట్టని రాజారావు కళ్ళ ముందు రమ, తులాని, ఫ్యాక్టరీ, గొరావు చేస్తున్న కూలీలే కనిపిస్తున్నారు. పాపం లక్షాధికారి రాజారావుకి నిద్ర ఎలా పడుతుంది? నగరంలో 4 ఇళ్ళు కథ చాలా బాగుంది కదండి. నాకు చాలా నచ్చింది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.